భాగ్యనగరంలో ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే ఒకప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే మన నగరంలోకి మెట్రో రైలు అడుగుపెట్టిందో ప్రయాణ చిత్రమే మారిపోయింది. ఈరోజు హైదరాబాద్ మెట్రో రైలు నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఒక గొప్ప రవాణా వ్యవస్థగా నగరానికి ఒక జీవనాడిగా మారింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు, అలాగే షాపింగ్ కోసం వెళ్లే గృహిణుల దగ్గర నుంచి ఆసుపత్రులకు వెళ్లే వృద్ధుల వరకు అందరూ మెట్రోనే తమ మొదటి ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం రోడ్లపై ఉండే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, దుమ్ము, ధూళి మరియు కాలుష్యం నుండి తప్పించుకోవడానికి మెట్రో ఒక అద్భుతమైన మార్గం కావడమే. అంతేకాకుండా ఆటోలు మరియు క్యాబ్లతో పోలిస్తే మెట్రో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండటం మరో ప్రధాన ఆకర్షణ. అన్నింటికంటే ముఖ్యంగా మెట్రో ప్రయాణం అత్యంత సురక్షితం మరియు సౌకర్యవంతం. ఏసీ బోగీలలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా అనుకున్న సమయానికి గమ్యం చేరుతామన్న నమ్మకం ప్రయాణికులలో బలంగా ఉంది. అందుకే మెట్రో రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. అయితే మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా ప్రయాణికులను ఇన్నాళ్ళు ఒక చిన్న సమస్య వేధిస్తూ ఉండేది. అదే లగేజీ. మనం ఆఫీస్ ముగించుకుని నేరుగా షాపింగ్కో, సినిమాకో వెళ్లాలనుకుంటాం. కానీ చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది, లేదా బైక్ మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్లేవారి చేతిలో హెల్మెట్ ఉంటుంది. చేతి నిండా షాపింగ్ బ్యాగులుంటే మెట్రోలో ప్రయాణించడం, ఆ తర్వాత వేరే పనుల మీద వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ బరువులు మోస్తూ ప్రయాణించడం వల్ల ప్రయాణ సౌకర్యం తగ్గుతుంది. సరిగ్గా ఈ సమస్యను గుర్తించిన హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికుల కోసం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇకపై తమ లగేజీని మోస్తూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా స్టేషన్లలోనే వాటిని భద్రపరుచుకునే వెసులుబాటును కల్పించింది. ప్రయాణికుల ఆసక్తి, అభిరుచులు మరియు భద్రతను ఎప్పటికప్పుడు గమనించే మెట్రో సంస్థ తాజాగా స్మార్ట్ లాకర్లు అనే సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇది నిజంగా మెట్రో ప్రయాణికులకు ఒక వరమని చెప్పవచ్చు. మీరు మీ బరువులను స్టేషన్లోనే వదిలేసి స్వేచ్ఛగా మీ పనులు ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు వాటిని తీసుకువెళ్లవచ్చు. ఈ కొత్త సౌకర్యాన్ని కల్పించడానికి L&T మెట్రో రైల్ లిమిటెడ్ ప్రముఖ క్లోక్ రూమ్ సేవల సంస్థ అయిన టక్కీడ్తో చేతులు కలిపింది. వీరిద్దరి భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలోని ఎంపిక చేసిన ప్రధాన మెట్రో స్టేషన్లలో ఆన్ డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సేవలను ప్రారంభించారు. అసలు ఈ లాకర్లలో ఏమేమి దాచుకోవచ్చు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి మెట్రో యాజమాన్యం స్పష్టమైన వివరణ ఇచ్చింది. బైక్ మీద వచ్చేవారి అతిపెద్ద సమస్య అయిన హెల్మెట్లు, ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లేవారి బ్యాక్ ప్యాక్లు, షాపింగ్ చేసిన తర్వాత బరువుగా మారిన షాపింగ్ బ్యాగ్లు మరియు ఇతర వ్యక్తిగత సామాన్లను ఇందులో అత్యంత సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. ఈ లాకర్లు పూర్తిగా డిజిటల్ మరియు స్మార్ట్ టెక్నాలజీతో పనిచేస్తాయి కాబట్టి మీ సామానుకు పూర్తి రక్షణ ఉంటుంది. తాళం చెవిపోతుందన్న భయం కూడా ఉండదు. ప్రస్తుతానికి ఈ సేవలను ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే 7 కీలకమైన మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ స్టేషన్లు ఏవంటే మియాపూర్. ఇది ఒక టెర్మినల్ స్టేషన్. ఇక్కడి నుంచి చాలా దూరం ప్రయాణించేవారు తమ లగేజీని ఇక్కడ భద్రపరుచుకోవచ్చు. LB నగర్. ఇది మరోవైపు ఉన్న టెర్మినల్. విజయవాడ హైవే వైపు నుంచి వచ్చేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉప్పల్. వరంగల్ హైవే వైపు మరియు స్టేడియం దగ్గర ఉండటం వల్ల ఇక్కడ కూడా ఈ సేవలు కీలకం. అమీర్పేట్. ఇది ఇంటర్చేంజ్ స్టేషన్. వేలాది మంది ఇక్కడ రైళ్లు మారుతుంటారు కాబట్టి ఇక్కడ లాకర్లు ఉండటం చాలామందికి ఊరటనిస్తుంది. పంజాగుట్ట. షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి షాపింగ్ బ్యాగులు దాచుకోవడానికి ఇది సరైన చోటు. పరేడ్ గ్రౌండ్స్. ఇది కూడా సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి కీలకమైన జంక్షన్. హైటెక్ సిటీ. IT ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతం. వారి ల్యాప్టాప్ బ్యాగులు లేదా ఇతర సామాగ్రిని భద్రపరుచుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. ఈ సేవలను ఎలా బుక్ చేసుకోవాలి, ఛార్జీలు ఎంత ఉంటాయి అనే పూర్తి వివరాల కోసం ప్రయాణికులు టక్కీడ్ అధికారిక వెబ్సైట్ www.takkid.in సందర్శించవచ్చని మెట్రో అధికారులు సూచించారు. ఈ కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో పాటు హైదరాబాద్ మెట్రో మరొక గొప్ప మైలురాయిని కూడా దాటింది.
హైదరాబాద్ మెట్రో ప్రారంభమై మొన్నటి నవంబర్ 28 శుక్రవారంతో సరిగ్గా 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మియాపూర్ మెట్రో స్టేషన్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆ రోజు మియాపూర్ నుంచి నాగోల్ వరకు తొలి రైలు కూతపెట్టింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు మెట్రో ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. కేవలం 30 కిలోమీటర్లతో మొదలైన ఈ ప్రయాణం నేడు 3 కారిడార్లో విస్తరించి సుమారు 69 కిలోమీటర్ల మేర సేవలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఈ 8 ఏళ్లలో మెట్రో రైలు ఎంతోమంది ప్రయాణికులకు చేరువయింది. వారి జీవితంలో ఒక భాగమైంది. మెట్రో సాధించిన విజయాన్ని అంకెల రూపంలో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు సగటున 4 నుండి 5 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. వారాంతాల్లో మరియు పండగ సమయాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, సమయపాలన పాటించడానికి మెట్రో సంస్థ మొత్తం 57 రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు నిత్యం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు అవిశ్రాంతంగా తిరుగుతూ రోజుకు సుమారు 1100 ట్రిప్పులతో సేవలందిస్తున్నాయి. అన్ని రైళ్లు కలిపి రోజుకు దాదాపు 25,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. ఈ గణాంకాలు హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో మెట్రో పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి. ముగింపుగా, ప్రయాణికుల సౌకర్యార్థం స్మార్ట్ లాకర్లను ప్రవేశపెట్టడం, 8 ఏళ్లు విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం హైదరాబాద్ మెట్రోకు గర్వకారణం. రాబోయే రోజుల్లో మరింత విస్తరణతో, మరిన్ని అధునాతన సౌకర్యాలతో మెట్రో ప్రయాణికులకు మరింత చేరువవుతుందని ఆశిద్దాం.